అటెన్షన్ ప్లీజ్. ఈసారి మరపురాని కథ లక్ష్మీ కటాక్షం. రచన శ్రీమతి గోగినేని మణి. కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసిన భాస్కరాంబ ఎదురుగా నిలబడి ఉన్న కొడుకుని చూసి ఆనందంగా పలకరించబోతూ వెనకగా పంజాబీ డ్రెస్లో ఉన్న అమ్మాయిని గమనించి ఆశ్చర్యంతో మాటలు ఆపేసింది. ఏదో ఆలోచిస్తూనే పక్కకు జరిగేసరికి వాళ్ళిద్దరూ సూట్ కేసులతో లోపలికి వచ్చారు. కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడా? ఈ ఆలోచన రాగానే నిస్సత్తువ ఆవరించినట్లయి ఆ ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. షాక్ తగిలినట్లుగా బీసుకుపోయిన ఆమె కాళ్ల దగ్గర వాళ్ళిద్దరూ నేల మీద చతికిలు పట్టారు. ఉదయ్ ఆమె కాళ్లపై చేతులు ఉంచి, ఇలా చేసినందుకు మన్నించమ్మా అన్నాడు. ఆమె ఇంకా అయోమయంలో ఉంది. 2 నెలల క్రితం ఉదయ్ని ఆఫీస్ వాళ్ళు ఏదో ట్రైనింగ్ కని ఉత్తరాది వైపు ఏదో ఊరికి పంపించడం జరిగింది. ఈ వేళో రేపో గాని వచ్చేస్తానంటూ కబురు చేస్తాడేమో అని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇంతలో కొడుకు జంటగా వచ్చేసరికి తల్లికి నోట మాట రానట్లుగా చూస్తుండిపోయింది. అప్పుడే ఉదయ్ తండ్రి కుటుంబరావు బయట నుండి వచ్చాడు. అందరూ అలా నిశ్శబ్దంగా కూర్చోవడం, ఎవరో కొత్త అమ్మాయి ఉండటం చూసి విషయం ఏమిటన్నట్లుగా చూపులతోనే ప్రశ్నించాడు. ఉదయ్ చటుక్కను లేచి కొంచెం దూరంలో ఉన్న మరో కుర్చీని తెచ్చి తల్లి పక్కనే వేశాడు తండ్రి కూర్చోవడానికి. అతను కూర్చున్నాక భాస్కరాంబ కొంచెం కోపంగా కొడుకు వైపు చూసింది. ఉదయ్ నిట్టూర్చాడు. తల్లిదండ్రులు ఇద్దరి వైపు చూస్తూ మెల్లగా చెప్పాడు. నిజమే, నేను చేసింది పెద్ద తప్పే. కాకపోతే ముందు కొంచెం కోపం వచ్చినా నేను చేసిన పనిని మన్నించగలరనే నమ్మకం ఉంది. అందుకే ఈ ధైర్యం చేశాను. కని పెంచి పెద్ద చేసిన కన్నవాళ్లకు తెలియపరచకుండా, అనుమతి తీసుకోకుండా స్వతంత్రించి పెళ్లి చేసుకోవడం నిజంగా తప్పే. అయితే మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు కనుకే నా తప్పును క్షమించగలరనే ధైర్యం కలిగింది. కుటుంబరావు కొడుకు వైపు కొంచెం కినుకుగా చూశాడు. అసలు మమ్మల్ని సంప్రదించకుండానే మాకు ఇష్టం ఉండదేమోనన్న అభిప్రాయం ఎందుకు కలిగింది? అంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదనలేదు కదా. అవును, అందుకే కదా ఇలా చేయగలిగాను. వీళ్ళేమో అటు మూల, మనం ఈ చివర ఉంటున్నావా? మా ఇష్టం గురించి చెప్తే 2 కుటుంబాల పెద్దలు మాటలు సంప్రదాయాలంటూ తిరగాల్సి రావడం, పెళ్లి తంతుకు ఏవో ఖర్చులు పెట్టడం, ఇదంతా అనవసరం కదా అనిపించింది. అంతే. అలా ఉదయ్ చెబుతూ ఉండగానే ఆ అమ్మాయి అడ్డం వచ్చి, అవునండి, మీరు ఎవరూ లేకుండా మా షాదీ జరగడం మా వాళ్ళకి ఇష్టం లేదు. అయినా మీ అబ్బాయే కుటుంబ సన్యాసం కోసం అంటూ పట్టుబట్టారు అంది మెల్లని స్వరంతో. ఉదయ్ ఆ అమ్మాయి వైపు చురుగ్గా చూశాడు. తర్వాత నవ్వు మొహంతో, సన్యాసం కాదు, శ్రేయస్సు. ముందు తెలుగు బాగా నేర్చుకో, తర్వాత అలాంటి ప్రయోగాలు చేద్దువు గాని. అంతవరకు పెద్ద పెద్ద మాటల జోలికి వెళ్లకు అన్నాడు మందలింపు ధోరణిలో. అయోమయంగా చూస్తున్న తల్లిదండ్రులు ఇద్దరి మొహాల్లోనూ చిన్న దరహాసం వచ్చేసరికి ఉదయ్ కొంచెం హుషారుగా వివరాలు మొదలుపెట్టి చెప్పేశాడు. మా ట్రైనింగ్లో ఒక అబ్బాయి వేరే చోట నుంచి వచ్చినవాడు నాకు బాగా దగ్గర ఫ్రెండ్ అయ్యాడు. వాళ్ళ బంధువులు ఉన్నారు అక్కడ అంటూ ఒకసారి నన్ను వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడు వాళ్ళ ఇంటికి. మన తెలుగు వాళ్లే కానీ ఎప్పటి నుంచో అటు స్థిరపడిపోవడంతో తెలుగు అంత బాగా రాదు. అయితే వీళ్ళ తాతగారికి మాత్రం బాగా వచ్చు. చాలా గ్రంథాలు చదివారు. ఎన్నో విషయాలు చక్కగా వివరించేవారు. అందుకే నేను తరచూ వీళ్ళింటికి వెళ్తుండేవాడిని. అప్పుడే మా ఇద్దరికి పరిచయం కలిగి స్నేహం కలిసింది. తనకి తెలుగు అంటే ఇష్టం ఉండడంతో మాతో మాట్లాడుతూ చాలా వరకు నేర్చేసుకుంది. పేరు లక్ష్మీ బాంధవి. వాళ్ళ తాతగారే ఆ పేరు పెట్టారట. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం అని తెలుసుకున్నాక ట్రైనింగ్ పూర్తయి ఇంటికి బయలుదేరి వచ్చే సమయంలో పెళ్లి జరిగిపోవడం బాగుంటుందని చెప్పి వాళ్ళను ఒప్పించాను. మనం వాళ్ళు వీలు చూసుకుని ఒకసారి అందరం కలుద్దాం అంటూ చెప్పడం ముగించిన ఉదయ్ లోపల గది నుంచి బయటకు వచ్చిన తమ్ముడు ఆనందం చూసి, వదినను వంటగదిలోకి తీసుకెళ్ళు, అందరికి కాఫీ కలిపేస్తుంది అన్నాడు. ఆ అమ్మాయి చటుక్కుని లేచి వంటగదిలోకి వెళ్ళింది. విషయాన్ని వెంటనే అర్థం చేసుకున్న ఆనంద్ ఒక క్షణం అన్నవైపు విస్మయంగా చూసి తర్వాత చిరునవ్వుతో లోపలికి వెళ్ళాడు. అమ్మాయి అటు వెళ్ళగానే భాస్కరాంబ కొడుకు వైపు నిరసనగా చూస్తూ తన అసంతృప్తి వెళ్ళగక్కింది. ఇక్కడ మీ మావయ్యతో పెళ్లి మాటలు జరుగుతున్నాయని నీకు తెలిసిందేగా. నిన్ను అల్లుడిగా చేసుకోవాలని మా అన్నయ్య, మేనగోళ్లే ఇంటికి పెద్ద కోడలుగా వస్తుందని నేను ఎంత ఆశపడ్డామో. మీ మావయ్య ఈ పెళ్లి నిశ్చయం అయిపోయినట్లేనని తన ఆస్తిపాస్తులని చాలా వరకు కూతురు పేరిట రాసేశాడు కూడా. నువ్వేమో చివరికి ఇలా చేసుకొచ్చావు. ఎన్ని కలలు కన్నానో నీ పెళ్ళి అయ్యాక కొత్త ఫ్లాట్ కొని గృహప్రవేశం గ్రాండ్గా చేసుకోవాలని అంటూ నిట్టూర్చి, ఇప్పుడు కోడల పిల్ల 4 జతల బట్టలతో ఈ అద్దె కంపులోకి ప్రవేశం చేసేసింది అంది దీర్ఘం తీస్తూ. ఉదయ్ తల్లి చేయి పట్టుకుని అనునయంగా అన్నాడు. అమ్మా, నువ్వు మావయ్య మా పెళ్లి విషయంలో ఇష్టపడ్డారు కానీ మా ఇద్దరికి మాత్రం అటువంటి ఆలోచన లేనే లేదు. మావయ్య ఏమనుకుంటాడో అని ఆలోచన పెట్టుకోకు. చక్కగా మంచి సంబంధం చూసి ఘనంగా కూతురికి పెళ్లి చేసేస్తాడు. అవును, అలాగే జరుగుతుందని నాకు తెలుసులే. లక్ష్మీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి లోటేమిటి? మనకే పేరులో మాత్రమే లక్ష్మీదేవి ఉంది, కటాక్షం మాత్రం లేదు అంటూ ఆవిడ బరువుగా నిట్టూర్చింది. అమ్మ, అలా ఎందుకు అనుకుంటున్నావు? మేము ఇద్దరం ఉద్యోగాలు చేస్తాం. ఆర్థికంగా మన కుటుంబాన్ని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళగలం.
ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తనలోని ఆ ప్రత్యేకతల్ని చూశాకనే నాకు తన పట్ల ఇష్టం పెరిగింది అన్నాడు. ఏం ఉద్యోగం చేస్తోంది? ఆసక్తిగా అడిగింది భాస్కరాంబ. అక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేదేదోలే, రిజైన్ చేసేసింది. ఇప్పుడేదో పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. అది పూర్తయితే మంచిదే వస్తుంది. ఇటువైపు ఇక్కడే ఏదో చూసుకోవచ్చు. కొడుకు మాటలకు భాస్కరాంబ మళ్ళీ నిరసనగా చూసింది. అంటే వంట వార్పు పని లేకుండా ఇంకా చదువు కొనసాగిస్తుందా? సరేలే అంది కొంచెం ఎగతాళిగా. అమ్మ, లక్ష్మి గురించి నీకు పూర్తిగా తెలియదు. తనకెంత ధైర్యం ఉందో తెలుసా? ఒకసారి ఏం జరిగిందంటే అంటూ ఉదయ్ ఉత్సాహంగా చెప్పబోతుంటే ఆవిడ తన ధోరణిలో దురుసుగా అంది. చాలేరా, ఆడదానికి ధైర్యం సాహసం ఎందుకు, నువ్వు మురిసిపోతున్నావు కానీ అని రుసరుసలాడింది. అదేమిటమ్మా అలా అంటున్నావు? ఈ రోజుల్లో వంట వార్పు చూసుకుంటూ ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయిపోవడం లేదుగా. అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళి పనులు చక్కబెడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి తెగు అవసరమే కదా అడిగాడు ఉదయ్. కుటుంబరావు అవునన్నట్లుగా చిరునవ్వుతో చూశాడు. వంటగదిలో నుంచి కోడలు చిన్న కొడుకు కలిసి కబుర్లు చెప్పుకోవడం, నవ్వులు వినిపించేసరికి కుటుంబరావు అటువైపు చూస్తూ నవ్వు మొహంతో అన్నాడు. చూడు, కోడలు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎంత సందడిగా ఉందో. కలుపుగలు అమ్మాయిలాగానే ఉంది. భాస్కరాంబ కొంచెం చిరచిరలాడింది. మీకు మొదటి నుంచి మా వాళ్ళ సంబంధం ఇష్టం లేనట్లు అంటి ముట్టనట్లు ఉండిపోయారు. ఇప్పుడు కొడుకు ఇలా చేసుకొచ్చేసరికి మీకు సంతోషంగా ఉన్నట్టుంది. అందుకే అలా మెచ్చేసుకుంటున్నారు. నాకు నచ్చడం ఎందుకు? వాడి గురించే నా తపన. లక్ష్మీ కటాక్షం లేదని బాధ అంతే అంది బొంగురుపోతున్న గొంతును స్వాధీనంలోకి తెచ్చుకుంటూ. ఇంతలోనే కాఫీ కప్పులతో లోపల నుంచి లక్ష్మి వచ్చింది. వెనకనే ఆనందం వచ్చాడు. ఆమె అందించిన కప్పును నోటి దగ్గర పెట్టుకున్న కుటుంబరావు, కాఫీ చాలా బాగుందమ్మా అన్నాడు ప్రశంసగా చూసి. లక్ష్మి సరదాగా నవ్వి, అది కాఫీ కాదు మావయ్య, టీ అంది. ఆయన వెంటనే, అవునా, నేను ఎప్పుడు టీ తాగనమ్మా, అయితే రేపటి నుంచి ఇలా చేసిస్తే ఇదే ఇష్టంగా తాగుతా అన్నాడు. ఉదయ్ వెంటనే తండ్రి వైపు చూసి, ఏంటి నాన్న, ఏం చెప్తే అది నమ్మటమేనా? తను తమాషా చేస్తోంది. అది కాఫీనే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడి నుంచో కాఫీ గింజలు తెప్పించి పొడి తయారు చేస్తారట. అది తెచ్చినట్లుంది. దాంతో కాఫీ కలపడం వల్ల కొంచెం రుచి కొత్తగా అనిపించి ఉంటుంది అంతే అన్నాడు. అవునా అంటూ ఆయన మళ్ళీ నవ్వాడు. ఇంట్లో అమ్మాయిలుంటే ఇలాంటి చమత్కారాలతో నవ్వులకి లోటు ఉండదన్నమాట అంటూ భాస్కరాంబ వైపు చూసి, నువ్వు మనకి అమ్మాయి పుట్టలేదని ఒకటే బాధపడుతుంటావుగా, ఇక ఆ లోటు తీరిపోయిందిలే సంతోషంగా అన్నాడు. భాస్కరాంబ మొహం గొంటు పెట్టుకునే ఉంది. ఓ క్షణం తర్వాత చిన్న కొడుకుని, ఎరా ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మౌనంగా మాటలు రాని వాళ్ళ ఉంటావు, ఈ వేళ ఏమిటి అలా వంటగదిలో కౌలు చెప్తూ నవ్విస్తున్నావు అని అడిగింది. ఆనంద్ చిరునవ్వుతో బదులు చెప్పాడు. అమ్మా, వదిన తెలుగు బాగానే మాట్లాడుతుంది. అయితే అప్పుడప్పుడు కొంచెం హిందీ ఇంగ్లీషు కలిపి కలగాపులగం చేసేస్తుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఒక్కో మాట తప్పుగా చెబుతోంది. బహుశా మిమ్మల్ని నవ్వించడానికేమోనని నా అనుమానం అన్నాడు. అదేం కాదన్నట్లు లక్ష్మి తల ఊపింది. అందరి పెదవుల పైకి వచ్చిన చిరునవ్వుల్ని చూస్తూ, మీరు నవ్వుల్ని దోచిపెట్టకుండా నాకు తప్పుల్ని చెబితే సరిదిద్దుకుంటాను అంది లక్ష్మి. దానికి ఉదయం నవ్వుతూ, నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడితే సరిపోతుంది. నవ్వుల్ని దోచి కాదు దాచి అనాలి. మా ఆనంద్ అభిప్రాయం నిజమేమోననే అనుమానం నాకు వస్తోంది అన్నాడు. మళ్ళీ అందరూ చిన్నగా నవ్వారు. తల్లి కూడా చిరునవ్వు చిందించడానికి చూసిన ఉదయ్ వదనం వికసించింది. ఆ తర్వాత కుటుంబరావు భాస్కరాంబకు ఎన్నో విధాలా నచ్చచెప్పాడు. మన వాడిని తప్పు పట్టడానికి ఏమీ లేదు. వాడు నాకు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నట్లు అన్నాడు. కారణం ఏమిటో అప్పుడే నాకు అర్థమైంది. అసలు తన పెళ్లి విషయం ముందే నీకు చెప్పమన్నాడు. కానీ నేనే అవసరం లేదని నచ్చజెప్పాను. వాడు చాలా దూరం ఆలోచించి తీసుకున్న నిర్ణయం నాకు సబబే అనిపించింది. నీకు ముందుగా తెలిస్తే ఏముంది, ఏడుపులు, పెడబొబ్బలు, చచ్చిపోవడం అనే బెదిరింపులు మొదలయ్యేవి. పెళ్లి ఆర్భాటాల కోసం మనకున్న కాస్త భూమిని అమ్మేయాలని తీర్మానించావు. ఇలా గొప్పలకి పోయి అప్పులు చేసే తిప్పలు లేకుండా ఈ విధంగా ఆలోచించాడన్నమాట. వాళ్ళది మనది ఒకే విధమైన ఆర్థిక పరిస్థితి. మనకు అప్పుల భారం లేకుండా ఇరువురి కుటుంబాల ప్రశాంత జీవనం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు. ఆ అమ్మాయి గురించి కొంచెం ఆలోచించు. తన వాళ్ళందరినీ వదిలి వాడిని నమ్మి మన ఇంటికి వచ్చిందా? మనము అభిమానం చూపించి ఆదరంగా చూసుకోవాలి. నాకు మొదటి నుంచి మీ అన్నయ్య భేషజం, మన పట్ల ఉండే చిన్న చూపు నచ్చేది కాదు. అయినా నీ పుట్టింటి పట్ల నీకున్న మమకారం గ్రహించి ఎదురు చెప్పలేదు. అయితే మన అబ్బాయి ఎప్పుడైతే తన నిర్ణయం చెప్పి అనుమతి కోరాడో అప్పుడే నేను అన్ని సమస్యలకి పరిష్కారంగా వాడి నిర్ణయం బాగుందనుకున్నాను. నీకు తనే చెప్తానంటే నేనే వద్దన్నాను. నీ నైజం తెలుసుగా. ముందు కొంచెం ఆగ్రహించినా వెంటనే అనుగ్రహం చూపిస్తావని. ఆ మాటలకు భాస్కరాంబ కొంచెం మెత్తబడినా ముభావంగానే ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. కోడలి తప్పుల్ని ఎంచాలనుకున్న భాస్కరాంబకు ఆ అవకాశం దక్కలేదు. పగలు పనులన్నీ పూర్తయ్యాకనే పుస్తకాలను చేతబడుతోంది. రాత్రిపూట వెలుగుతున్న లైట్ని చూసి బాగా పొద్దుపోయే వరకు చదువుకుంటుందని భాస్కరాంబ గ్రహించింది. ఆ అమ్మాయి తీరుతెన్నుల్ని గమనించిన భాస్కరాంబ మనసు కోడలి పట్ల అభిమానం కలిగినా పైకి తేలలేదు. తన కూతురుతో పాటుగా తన అన్నయ్య ఇవ్వజూపిన కట్న కానుకలే గుర్తుకొస్తూ ఆవిడ మనసులో అసంతృప్తి జ్వాలని చల్లారనివ్వడం లేదు. అందుకే కోడలు చొరవగా మాటలు కలపబోయినా భాస్కరాంబ ముభావంగా ఉండిపోతోంది. ఆనంద్ ఇంటర్తో చదువు ఆపేసి టాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తాడు.
లోన్ తీసుకుని ట్యాక్సీ కొన్నాడు. కష్టపడి పై చదువులు చదివే కంటే ఇదే బాగుంటుందని అనిపించింది అతనికి. లక్ష్మి మాత్రం డిగ్రీ అయినా పూర్తి చేయాల్సిందేనని అతన్ని ప్రైవేటుగా పరీక్ష రాయడానికి ఒప్పించింది. ఆ ఏర్పాట్లన్నీ తనే చూడడమే కాకుండా అతను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఉండి చదువు సంగతి పర్యవేక్షించే బాధ్యతను తీసుకుంది. ఇదంతా చూసిన భాస్కరాంబకు అంత ఆనందం కలగలేదు. ఎన్నాళ్లకు ఇలా కష్టపడి ఆర్థికంగా పైకెదుగుతారు అంటూ నిట్టూర్చింది. ఉదయ్ తన ఆఫీసులో లోన్ తీసుకుని 1,00,000 తమ్ముడికి ఇచ్చాడు. ట్యాక్సీ కోసం బ్యాంక్ లోన్ కాకుండా ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి. ఆ మరునాడే ఉదయ్ ఆఫీస్ పని మీద పొరుగురికి వెళ్ళాడు. కుటుంబరావు వారం రోజులుగా కాలికి దెబ్బ తగిలి కొంచెం ఫ్రాక్చర్ కావడంతో ఇంట్లోనే బెడ్ మీద ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనంద్ ట్యాక్సీ ఎక్కిన నలుగురు ఆగంతకులు డబ్బు కోసం అతన్ని బెదిరించి దగ్గరున్న కొద్దిపాటి మొత్తం లాక్కుని ఇంటి దగ్గరున్న డబ్బు కూడా తెప్పించకపోతే చంపుతామంటూ బెదిరించి ఇంటికి ఫోన్ చేయించడంతో భాస్కరాంబకు ఏమీ పాలుపోక భయంతో కొడుకు గురించి రాగాలు పెట్టింది. ఆ సమయంలో లక్ష్మి భాస్కరాంబకు ధైర్యం చెప్పి, ఈ విషయం మావయ్య గారికి చెప్పకండి, అనవసరంగా కంగారు పడతారు, ఈ పరిస్థితుల్లో వెళ్ళలేకపోయినందుకు బాధపడతారు కూడా, నేను చూస్తానులేండి, వాళ్ళు కోరినట్లు డబ్బు తీసుకుని బయలుదేరుతాను, ఆనంద్కు ఏమీ హాని తలపెట్టరు, వాళ్ళకు డబ్బే కావాలి, తెస్తానని వాళ్ళు ఇచ్చిన నెంబర్కే ఫోన్ చేసి చెప్పాను అంది. భాస్కరాంబ నిర్ఘాంతపోయింది. సరిగ్గా ఇప్పుడే పెద్దబ్బాయి ఇంట్లో లేడు, మీ మామగారిదేమో కదలకూడని స్థితి, నువ్వు వెళ్ళి ఏం చేస్తావమ్మా, నాకు భయంగా ఉంది, వద్దు, ఇంకో మార్గం ఏదైనా ఆలోచిద్దాం, నువ్వు వెళ్ళడానికి ఒప్పుకోను ఖచ్చితం అన్నట్లుగా చెప్పింది. మీరలా బెంబేలు పడకండి, ఏం పర్వాలేదు అంటూ నచ్చ చెప్పిన లక్ష్మి తన గదిలోకి వెళ్ళి దేనికోసం వెతుకుతూ ఉంటే ఏం కావాలని భాస్కరాంబ అడిగింది. ఏం లేదు, బట్టలు మార్చుకోవాలనుకుంటున్నాను అనేసరికి భాస్కరాంబ గదిలో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో మాత్రం ఇంత కంగారు సమయంలో బట్టలు మార్చుకోవాలనే ఆలోచన ఏమిటో అనుకుంటూ నిష్ఠూరపడింది. 2 క్షణాల్లో తయారై వచ్చిన లక్ష్మి డబ్బు పెట్టిన బ్యాగ్ తీసుకుని అత్తగారికి మరోసారి భయపడొద్దని ధైర్యం చెప్పి బండి మీద దూసుకుపోయింది. ఏం చేయాలో తోచక స్థిమితంగానూ ఉండలేక భాస్కరాంబ ఇంట్లోకి గుమ్మం దగ్గరికి తిరుగుతూ ఆందోళనతో ఎదురు చూస్తూ ఉండిపోయింది. 2-3 గంటల తర్వాత ట్యాక్సీలోంచి దిగిన ఆనందం వెనకనే బండి మీద వచ్చిన కోడలను చూశాకనే ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. లోపలికి వచ్చిన ఆనంద్ తల్లికి జరిగిందంతా సంతోషంగా వివరించాడు. అమ్మా, వదిన చాలా తెలివిగా వ్యవహరించడం వల్ల నేను ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను. వాళ్ళు ఊరవతల ఏదో తోటలోకి తీసుకెళ్లి కట్టిపడేసి కాపలా ఉండి ఇంటికి డబ్బు కోసం నా చేత ఫోన్ చేయించారు. వదిన ఒక్కతే రావడం చూసి వాళ్ళు ప్రమాదం లేదని స్థిమితపడ్డారు. కొంచెం దూరం నుంచే వాళ్ళకు డబ్బు సంచి చూపించేసరికి ఆపద లేదనుకుని సంచి తీసుకోవడానికి వాళ్లే కదిలి వచ్చారు. ఆ సమయం చూసి వదిన తన డ్రెస్లో దాచిన రైఫిల్ తీసి వాళ్ళ కాళ్ళ మీద షూట్ చేసింది. వేరే మార్గం ద్వారా వచ్చిన పోలీసులు చెట్ల చాటును నక్కి ఉన్నవాళ్ళు అతన్ని చూసి వాళ్ళని అరెస్ట్ చేశారు. మన ఇంట్లో డబ్బు ఉందని మనకు బాగా తెలిసిన వాళ్ళే ఈ పని చేయించి ఉంటారని పోలీసులు అన్నారు. ఆ విషయాలన్నీ వాకప్ చేసి తెలుసుకునే పని వాళ్ళదేననుకో. దారిలోనే వదిన ఈ కిడ్నాపర్లకు ఫోన్ చేసి రావాల్సిన మార్గం తెలుసుకుంటున్నట్లుగా మాట్లాడుతూనే ఆ విషయాలన్నీ పోలీసులకు తెలిసేలా చేయడం వల్ల వాళ్ళకి ఆ కిడ్నాపర్లను అరెస్ట్ చేయడం సులువైందని వదినను బాగా అభినందించారు. వదిన నేషనల్ లెవెల్లో బెస్ట్ రైఫిల్ షూటర్గా అవార్డు కూడా అందుకుందట. అమ్మ, ఆడపిల్లలకు ఆత్మరక్షణ విధానాలనే అక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఉద్యోగమే చేసేదట కూడా. ఆనంద్ చెప్పిన మాటలన్నీ కళ్ళు పెద్దలు చేసుకుని సంభ్రమాశ్చర్యాలతో విన్న భాస్కరాంబలో కదలిక వచ్చింది. కోడల్ని 2 చేతులతో చుట్టేసి, నువ్వు మా ఇంటి అదృష్ట లక్ష్మివమ్మా అంటూ కన్నీళ్లు కార్చింది. అప్పుడే మనసులో పశ్చాత్తాపడింది కూడా. లక్ష్మీదేవి కటాక్షం లేదని అనుకుంది కానీ అది ఎంత పొరపాటో ఆమెకి ఇప్పుడే తెలిసి వచ్చింది. లక్ష్మీదేవి కటాక్షం రకరకాలుగా ఉంటుంది. అవును, కేవలం కట్న కానుకలతో కోడలు వస్తేనే లక్ష్మీ కటాక్షం కలిగినట్లుగా తను భ్రమపడింది. మంచి గుణగణాలు, ధైర్యం, చదువు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలేగా అనే జ్ఞానం లేక కోడల్ని ఇన్నాళ్ళు చిన్నచూపు చూసింది. ఈ అనుభవం ద్వారా తనకు ఇప్పుడు అదెంత తెలివి తక్కువ ఆలోచనో ఆవిడకి తెలిసి వచ్చింది. కోడలి సమయస్ఫూర్తి వల్ల తమ కుటుంబానికి కలిగిన ఆపద ఎలా తేలిగ్గా తప్పిందో భర్తకు వివరించడానికి కుటుంబరావు పడుకుని ఉన్న గదిలోకి ఆనందంగా అడుగుపెట్టింది.